లాస్ శాంటోస్ లోనే ఉంటున్నాను గానీ ఇప్పుడు దాకా రోలర్ కోస్టర్ ఎక్కలేదంటే నమ్ముతారా? ఇదే మొదటిసారిగా నేను ఎక్కడం. కొన్ని రోజుల నుంచి నేనైతే ప్రతిరోజు బీచ్ దగ్గరకు వస్తున్నాను. అసలు ఎందుకు వస్తున్నానో ఏంటో తర్వాత చెప్తాను. ముందైతే దీన్ని మనం మంచిగా ఫీల్ అవుదాము. ఓకే, స్లోగా వెళ్తుంది ప్రస్తుతానికి. ఏంట్రా సడన్ గా ఎంత స్పీడు? ఓరి దేవుడు, ఆపేంట్రా! రే ఆపేంట్రా బాబు, నేను ఎక్కను మళ్ళీ. అయ్యో 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 అమ్మా, ఏంటి గాయస్, మళ్ళీ స్పీడ్ పెంచేశాడు. రే దయచేసి ఆపేరా, చంపేద్దాం అనుకున్నావా మనుషుల్ని? రే 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 మిమ్మల్ని రే చెప్పేది. అరే ఇక్కడ చూడండి, మనుషుల్ని ఎంత ఘోరంగా తిప్పుతూ వాడు నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అయ్యో అమ్మయ్య, వచ్చేసాం ఫైనల్ కిందకు వచ్చేసాం. ఇంకా లైఫ్ లో ఎప్పుడు ఈ రోలర్ కోస్టర్ దగ్గరికి రానరా. ఇంత దారుణంగా ఉందేంట్రా బాబు మరీని. అమ్మాయి కొద్దుకుంటే అయిపోదును. అయ్యో చూసారా, తీసుకువెళ్ళి ఎంత ఫాస్ట్ గా తిప్పేశాడో. నిజంగా అంత వేగంగా తిప్పుతాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, మనమైతే ఇంకా మన బస్సు దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ రోజు వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. పదండి. అమ్మయ్యా, ఫైనల్లీ బస్సులోకి కూడా ఎక్కేశాము. గాయస్, అసలు బస్సు ఏంటి నేనేంటని చూస్తున్నారా? నేనైతే గనక మన లాస్ శాంటోస్ విలేజ్ నుంచి కొంతమంది మనుషుల్ని ప్రతిరోజు బీచ్ దగ్గరికి అయితే తీసుకొస్తున్నాను. అంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, అదే కాకుండా బీచ్ దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ రెగ్యులర్ గా టికెట్ తీసుకొని ఎక్కుతారులే. బట్ కానీ ప్రస్తుతానికి కొన్ని రోజులుగా మనకి అంతగా అయితే ఎక్కడం లేదు. లాస్ శాంటోస్ లో చాలా ప్రీమియం బస్సు వచ్చేసినాయి. దానివల్ల ప్రస్తుతానికి మన బస్సు ఎక్కువ ఎవరు ఎక్కడం లేదు. ఈ రోజు చెప్పాలంటే 3 మాత్రమే ఎక్కారు. ఆ 3 కోసమే నేను బీచ్ దాకా రావాల్సి వచ్చింది. కానీ డే బై డే మన బస్సు ఎవరు ఎక్కడం లేదు, అదే బాధగా ఉంది. ఓకే, ఫైనల్లీ మనం పొద్దున్నే లెగిసి వెళ్ళిన దానికి ఒక్క రోజు కూడా ఫలితం లేకుండా పోతుంది. అరే వీడేంటి ఇలా డాన్స్ చేస్తున్నాడు? అయ్యో రే సించాన్, ఏంటమ్మా డాన్స్ చేస్తున్నావు? జింక చిక్క జింక చిక్క జింక చిక్క జింక చిక్క. లిఖిత్ మామా, నా స్కూల్ కి సెలవులు ఇచ్చేశారు. ఇక మీదట 2 నెలల వరకు నేను స్కూల్ కి వెళ్లేదే లేదు. సెలవులు ఇచ్చేశారు కదా, అందుకోసమే నాకు కొద్దిగా ఆనందం కలిగి డాన్స్ చేస్తున్నాను. రేపు నీతో పాటు నేను కూడా వస్తాను బీచ్ దగ్గరికి. ఏంట్రా నీకు స్కూల్ సెలవులు ఇచ్చేశారా? ఒకవేళ ఇవ్వకపోయినా నీకు ప్రతిరోజు సెలవులే కదరా. నువ్వు ఎప్పుడు స్కూల్కి తినంగా వెళ్ళావనేసి? ఇంతకు ముందంటే వెళ్ళేవని కాదు, నా సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి నేను ప్రతిరోజు స్కూల్ కి వెళ్తున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా సరే నా సబ్స్క్రైబర్స్ నమ్ముతున్నారు కదా, నేను ప్రతిరోజు స్కూల్ కి వెళ్తున్నాననేసి. నువ్వు చెప్పేదేంటి లిఖిత్ మామా? ఆయన ఇదిగో, రేపు నువ్వు నన్ను తీసుకువెళ్లాల్సిందే. ప్రతిరోజు ఆ రోలర్ కోస్టర్ ఎక్కిస్తాననేసి అసలు ఎక్కించడం లేదు. సరే సరే, నువ్వేం కంగారు పడకు, తీసుకెళ్తాను. ఏదో సరదాగా నా మాటకి కూడా అంత సీరియస్ అయిపోతున్నావు. కానీ మార్నింగే లెగాలరా, చూసుకో మరి. పొద్దున లెగలేకపోతున్నాను అంటే మరి నేను వెళ్ళిపోతాను. తర్వాత నీ ఇష్టం. నాకు లేట్ అయిపోయింది అనుకో, బేరం పోతుంది. కాబట్టి నేను నిన్ను 2 సార్లు లేపుతాను. లేగిచావా? సరే సరే, లేకపోతే నేను వెళ్ళిపోతాను, నాకు సంబంధం లేదు చెప్తున్నాను. అబ్బా ఏంటబ్బా, ఎంత పడుకున్నా సరే నిద్రే చాలడం లేదు. ఒకవైపు ఈ అలారం ఏమో మోగుతూనే ఉంది. ఓకే, మనం ఇంకా బద్ధకం పక్కన పెట్టేసి లెగిసి స్నానం చేసి సించాన్ని లేపాలి. ఈరోజు మనతో పాటు వీడు కూడా వస్తానని చెప్పేసి అన్నాడు కదా. వీడు చాలా రోజుల నుంచి పాపం రోలర్ కోస్టర్ ఎక్కించు అని చెప్పేసి అడుగుతున్నాడు. నేనే నిన్న ఎక్కాను, మీరు కూడా చూశారు కదా. ఓకే, అబ్బా వాటర్ అయితే చూడండి మంచిగా చల్లగా ఉన్నాయి. మనం ప్రతిరోజు ఎండ్లో బస్సు నడపడం వల్ల ఈ వాటర్లో దిగ్గానే మనకి ఒక స్వర్గంలోకి తేలుతున్నట్టు అనిపించింది. ఓకే, మనం స్నానం చేసేసి ఇప్పుడు పైకి వెళ్ళి మన సించాన్ని లేపి వాడిని కూడా స్నానం చేయమని చెప్పాలి. మనం రెడీ అయ్యి వచ్చేలోగా వాడు కూడా రెడీ అయిపోతాడు అనుకుంటున్నాను. పైగా నేను పైకి వెళ్ళి వంట కూడా చేయాలి కదా, క్యారేజ్ పెట్టాలి. ప్రతిరోజు నా ఒక్కడికే కాబట్టి పర్లేదు, ఈరోజు వీడికి కూడా పెట్టాలి కదా. ఓకే, ఇప్పుడు వీని లేపి వీని కూడా స్నానానికి పంపిస్తే సరిపోతుంది. రే సించాన్, లెగు, వస్తానన్నావు కదా. నువ్వు లెగిచి స్నానం చేస్తేనే తీసుకువెళ్తాను, లేకపోతే వెళ్ళిపోతాను చెప్తున్నాను. ఆశ దూస ఎప్పడం వడేం కాదు, నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావా? ఇదిగో నీకు అస్సలు అవకాశం ఇవ్వను లిఖిత్ మామా. వెళ్ళి నువ్వు బట్టలు వేసుకుని రా. ఈలోగా ఎలాగో నువ్వు వంట కూడా వండాలి కదా. స్నానం చేసేసి రెడీ అయిపోయి మరీ ఉంటాను. వెళ్ళు. ఓకే, లిఖిత్ మామని పంపించేశాం. ఇప్పుడు మనం నీట్ గా స్నానం చేయొచ్చు. ఈ రోజు నేను కూడా లిఖిత్ మామతో వెళ్ళబోతున్నాను. అండ్ అలాగే బీచ్ దగ్గరికి వెళ్ళి రోలర్ కోస్టర్ రైడ్ కూడా ఎక్కబోతున్నాను. నిజంగా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఏంటో ఇప్పుడు దాకా నేను ఎక్కడం లేదు తెలుసా. ఓకే, వాటర్ అయితే కొద్దిగా చల్లగా ఉన్నాయి,
కాకపోతే పర్వాలేదు. మీలో ఎంత మందికి ఈత కొట్లు వచ్చి చెప్పండి. నాకైతే స్విమ్మింగ్ చేయడం చాలా బాగా వచ్చు. గాయ్స్, స్విమ్మింగ్ నేర్చుకోండి. అది కూడా ఒక మంచి యాక్టివిటీ తెలుసా? ఎప్పుడైనా నేను ఖాళీగా ఉన్నప్పుడు స్విమ్మింగ్ చేస్తూనే ఉంటాను. చూసారా నేను ఎంత బాగా స్విమ్మింగ్ చేస్తున్నానో? ఇదిగోండి, నేను చాలా అంటే చాలా ఎక్కువసేపు నీటిలో కూడా ఉండగలను. మీరు నాకులా ఉండగలరా? నేను సుమారుగా ఆక్సిజన్ తీసుకోకుండా నీటిలో ఒక 2 నిమిషాల వరకు ఉండగలను. మీరు కూడా ఉండగలరా? ఇదిగోండి, ఎక్కువసేపు నీటిలో ఉండడానికి మీరు కూడా అలవాటు చేసుకుందామని ప్రయత్నించకండి. ఫస్ట్ అయితే మీరు వెళ్ళి మంచి స్విమ్మింగ్ కోచ్ దగ్గర జాయిన్ అయ్యారనుకోండి, ఫస్ట్ స్విమ్మింగ్ నేర్పించిన తర్వాత రిమైనింగ్ అన్ని నేర్పిస్తారు. ఇప్పుడు చూపిస్తాను చూడండి, లోపల అసలు ఈత ఎలా కొట్టాలనేది. ఇదిగోండి, చూసారా? లోపలికి వెళ్లి మరి ఈత ఎలా కొడుతున్నానో నిజంగా మీ అందరికి నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. చూడండి ఎంత ఫాస్ట్ గా కొడుతున్నానో. నిజం చెప్పాలంటే లిఖిత్ మామ కూడా నాతో స్విమ్మింగ్ చేయడానికి తెలుసా? అంత ఫాస్ట్ గా చేస్తాను, ఎందుకంటే నన్ను స్విమ్మింగ్ క్లాసులకి పంపించాడు. ఒకవేళ మీరు కూడా ఇలా నాకులా స్విమ్మింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ దగ్గరికి వెళ్లి ట్రైనింగ్ తీసుకున్నాకనే స్విమ్మింగ్ చేయండి. ఓకే? ఓకే, ఫైనల్లీ మనమైతే బయలుదేరాల్సిన సమయం వచ్చేసింది. సించాన్, ఎక్కువ కదా, సీట్ బెల్ట్ పెట్టుకో, అర్థమవుతుందా? ఓకే గాయ్స్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మన లాస్ శాంటోస్ విలేజ్ సైడ్ వెళ్ళాలి. మీకు ఆల్రెడీ నిన్ననే చెప్పాను కదా, వర్క్ చేసేవాళ్ళు అదే కాకుండా బీచ్ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ మన బస్సే ఎక్కుతారు. అంటే అక్కడ ఇంకా 2-3 బస్సులు ఉంటాయనుకోండి. రీసెంట్ గానే ఒకడు ఒక ప్రీమియం బస్సుని తీసుకొచ్చాడబ్బా. సేమ్ మనం ఎంత కాస్ట్ పెడుతున్నామో వాడు కూడా అంతే కాస్ట్ పెట్టాడు. మొత్తం జనం అందరూ మన దగ్గరికి మానేసి వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఏంటో అర్థం కావడం లేదు. అయినా ప్రతిరోజు నా బస్సు ఎక్కే వాళ్ళు కూడా నా బస్సు ఎక్కకుండా వాడు ప్రీమియం బస్ తాగానే వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. సించాన్, దీనికి అసలు ఏం చేయాలో ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఒకవేళ మొత్తం జనాలందరూ వాడి దగ్గరికి వెళ్ళి ఎక్కారంటే మనం డైలీ అక్కడికి వెళ్ళి వేస్ట్, ఈ బస్సు ఉండి కూడా వేస్ట్. నువ్వు ఏం బాధపడికలే మామా, ఖచ్చితంగా ఈ రోజు చాలా మంది జనాలు ఎక్కుతారు. నేను చెప్తాను కదా, ఈ సించాన్ గడు వచ్చాడంటే ఇంక నీకు లక్ వచ్చినట్టే. ఓకే సించాన్, మనమైతే గనక వచ్చేసాము. ఇదిగో ఈ ప్లేస్ లోనే మనమైతే గనక మన బస్సుని పెడతాము. జనాలందరూ ఎక్కడికే వచ్చి మన బస్సు ఎక్కుతారు. ఓకే, ఇక్కడికి ఇంకా చెప్పాలంటే ఒక 2-3 బస్సులు వచ్చేవి. కానీ ఎప్పుడైతే నేను చెప్పాను కదా ఒక ప్రీమియం బస్సు వచ్చిందనేసి, ఆ బస్సు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇంకా మిగతా బస్సులు ఏమీ రావడం మానేసినాయి. అంటే వాళ్ళు ఎవ్వరికి సేల్ ఉండడం లేదు కదా, అదే ఎవ్వరు ఎక్కడం లేదు కదా బస్సులు. కానీ నా బస్సు నిన్న మొన్న చూసుకుంటే ఒక 4-5 వరకు ఎక్కారు. బట్ కాకపోతే చూడాలి, డే బై డే ఎక్కడం మానేస్తున్నారు. నా బస్సు కూడా మొత్తం అందరూ ప్రీమియం బస్సుకే షిఫ్ట్ అయిపోతున్నారు. సించాన్, ఈ రోజన్నా వస్తారో రారో ఏంటో మరి. చెప్పాను కదా సించాన్, మొత్తం అందరూ వాడి బస్సే ఎక్కి వెళ్ళిపోతున్నారనేసి. నిజం చెప్తే నువ్వు అసలు నా మాటలే నమ్మలేదు. వాడు ప్రీమియం బస్సు ఎక్కేసి మొత్తం అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా ఒక్కరు కూడా రారు. ఆల్రెడీ టైం కూడా చూడరా, 8-6 అయిపోయింది. అవును మామా, కాకపోతే వాడి బస్సులో ఇంకా ప్లేస్ సరిపోలేదు కదా. జనాలందరూ ఎక్కువైపోయారు, కానీ వాళ్ళందరినీ ఇరుగ్గా ఎక్కించేశాడు. బట్ కానీ నాకు తెలిసినంత వరకు ఇంకొంతమంది జనాలు వస్తారేమో అనిపిస్తుంది. ఇంకొద్దిగా సేపు చూద్దాం. ఒక 4-5 వచ్చినా సరే మనకి కనీసం పెట్రోల్ ఖర్చులనే వస్తాయి కదా. లేకపోతే ఇక్కడ వరకు వచ్చి పెట్రోల్ వేస్ట్, మన టైం కూడా వేస్ట్. అందుకే నేను చెప్పేది. అయ్యో, అసలు ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. టైం చూస్తేనేమో 11:20 అయిపోయింది. సించాన్, నువ్వు 8 నుంచి 1 గంట చూద్దామని అన్నావు. ఏకానికి మనం 8 గంటల నుంచి 2 గంటలు చూసాము. కానీ చూడు, ఇంకా ఒక్కడు కూడా రాలేదు. పైగా ప్రతి ఒక్కరు వాడి బస్సే ఎక్కి వెళ్ళిపోయారు. చెప్పాను కదా వాడి బస్సు చాలా ప్రీమియంగా ఉంటుందనేసి, మీకు చూపించడం మర్చిపోయాను. అయ్యో, నాకేం అర్థం కావట్లేదు. ఇంకా ఎక్కువ రోజులు మనం ఈ బిజినెస్ రన్ చేయలేవేమో అనిపిస్తుంది సించాన్. ఎందుకంటే చూడు, ఒక్కరు కూడా రాకపోవడం ఏంటో నాకు అదే చాలా బాధగా అనిపిస్తుంది. కనీసం ఒక 2-3 వస్తే బాగుండు. నిన్న కూడా ఎక్కువ మంది రాలేదు. కరెక్ట్ గా చూసుకుంటే ఒక 2-3 దాకానే వచ్చారు. వాళ్ళని మట్టిగా తీసుకువెళ్లి బీచ్ దగ్గర డ్రాప్ చేశాను. మొన్న కూడా 4 వరకు ఎక్కారు. అది కూడా ఎందుకు ఎక్కారు తెలుసా? ఆ ప్రీమియం బస్సు మిస్ అయిపోయి వాళ్ళకి వేరే దిక్కు దికానం లేక నా బస్సు ఎక్కి వచ్చారు తప్పించి వాళ్ళు నా బస్సు ఎక్కుదామని అయితే అనుకోలేదురా. 2 బస్సులే కదా మామా, మరి ఎందుకనేసి అందరూ వాడి బస్సు ఎక్కుతున్నారు, మన బస్సు ఎక్కడం లేదు? ఇది నువ్వు కొద్దిగా గట్టిగా ఆలోచించాల్సిందే. చెప్పాను కదరా, వాడిది కొద్దిగా ప్రీమియం గా ఉంటుందనేసి. మనదంటే ఓల్డ్ బస్సు కాబట్టి ఎవరు ఎక్కడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వాడిది కొత్త బస్సు, పైగా చూడడానికి చాలా ప్రీమియం గా ఉంటుంది. అందుకోసమే ప్రతి ఒక్కరు వెళ్లి వాడి బస్సే ఎక్కుతున్నారు. మన బస్సు ఎవ్వరు ఎక్కడం లేదు. హే,
ఫైనల్లీ ముంబై ఇండియన్స్ గెలిచేసింది. ఎస్, ఈ రోజు ఎవరెవరికి జరిగిందో తెలుసా? గుజరాత్ కి ఇంకా ముంబైకి జరిగింది. మా ముంబై అయితే మాత్రం గెలిచేసింది. మ్యాచ్ సూపర్. ఓకే, లిఖిత్ మామకి అర్జెంట్ గా చెప్పాలి. నాకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమైన టీములు కూడా చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ ఇంకా ముంబై ఇండియన్స్. కానీ ఈ రోజు ముంబై గెలవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. చాలా మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ముంబై మ్యాచ్ గెలిచింది కదా, దానికోసం నాకు చాలా ఆనందంగా ఉంది. వెళ్ళి అర్జెంట్ గా లిఖిత్ మామకి ఈ ఆనందకరమైన విషయాన్ని చెప్పాలి. ఏంటి లిఖిత్ మామ, ఇక్కడేం చేస్తున్నావు? నీకు అర్జెంట్ గా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ రోజు ముంబై ఇండియన్స్ చాలా రోజుల తర్వాత గుజరాత్ ని 100 రన్స్ కి ఆల్అౌట్ చేసేసింది. నిజంగా సూపర్ మ్యాచ్ తెలుసా? నువ్వు వచ్చుంటే బాగుండేది, కానీ పైనే ఉండి ఏదో ఆలోచిస్తున్నావు. ఏం లేదు, మన బస్సు కోసమే ఆలోచిస్తున్నాను. అంటే వాడు బస్సు చూడ్డానికి చాలా ప్రీమియంగా ఉంది కదా, అందుకోసమే మొత్తం అందరూ వెళ్ళి వాడి బస్సు ఎక్కుతున్నారు. మన బస్సుని కూడా మనం అప్గ్రేడ్ చేద్దాం. కాకపోతే ఎలా చేయాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు. మన దగ్గర ఏదన్నా ఒక మంచి థీమ్ ఉంటే మనం కూడా మన బస్సుని అప్గ్రేడ్ చేసామనుకో, అప్పుడు జనాలందరూ వచ్చి మన బస్సు ఎక్కుతారు, వాడి బస్సు ఒక్కరు కూడా ఎక్కరు. కానీ సించాన్, ఓకే ఒక్క నిమిషం ఆగు. ఇందాక నువ్వు ఏదో చెప్పావు, ఏంటి సించాన్? ఒకసారి మళ్ళీ చెప్పు. ముంబై ఇండియన్స్ చాలా రోజుల తర్వాత మ్యాచ్ గెలిచింది అని చెప్పాను. దాంట్లో ఏముంది? మళ్ళీ చెప్తాను. ముంబై ఇండియన్స్ చాలా రోజుల తర్వాత గుజరాత్ ని 100 రన్స్ కి ఆల్అౌట్ చేసేసింది. ఓకే, ముంబై ఇండియన్స్. సించాన్, నాకు ఇప్పుడే ఐడియా వచ్చింది. అరే, ముంబై ఇండియన్స్ వాళ్ళు ఒక బస్సు వేసుకెళ్తారు మ్యాచ్లకు వెళ్ళినప్పుడు, నీకు గుర్తుందా? సేమ్ ముంబై ఇండియన్స్ థీమ్, అదే జెర్సీస్ ఎలా ఉంటాయో సేమ్ అదే థీమ్ తో రెడీ చేస్తారు కదా. నిజంగా బస్ చాలా బాగుంటుందా? ఒకవేళ మనం అదే థీమ్ గనుక తీసుకున్నాం అనుకో, సూపర్ ఉంటుంది. అవును మామ, నిజంగా చాలా బాగుంటుంది. పద ఒకసారి వెళ్ళి ఆ బస్సు అసలు ఎలా ఉంటుందో చూద్దాం. ఇదిగో ఒకసారి చూడు, ముంబై ఇండియన్స్ బస్సు అసలు ఎలా ఉంటుందో. సేమ్ మనం ఇదే థీమ్ తో గనక రెడీ చేసామనుకో, చాలా మంది మన బస్సు ఎక్కడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సించాన్ చూడు, బస్సు ఎంత అందంగా కనబడుతుందో. ఇంకొకటి కూడా చూపిస్తాను చూడు, ఇది కూడా చూడు ఎంత బాగుందో. మనం ఈ థీమ్స్ లో ఒక థీమ్ ని సెలెక్ట్ చేసుకొని సేమ్ అదే విధంగా మనం గనక బస్సుని రెడీ చేస్తే ఇంకా ఎవ్వరు లాస్ సెంటర్స్ లో వేరే ఒకళ్ళ బస్సు ఎక్కరు. ఐపీఎల్ కున్న డిమాండే వేరు, స్పోర్ట్స్ మ్యాన్స్ కున్న డిమాండే వేరు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి మన బస్సే ఎక్కుతారు. సించాన్ ఏమంటావు? ఎంత మంచి ఐడియా ఉన్న తర్వాత ఇక నేనేమంటాను? ముంబై ఇండియన్స్ టీమ్ తో రెడీ చేయడం అంటే అది కొద్ది కష్టమైన విషయమే, కానీ కరెక్ట్ గా చేసామనుకో జనాలందరూ ఖచ్చితంగా మన బస్సే ఎక్కేస్తారు. రేపొద్దునే మార్కెట్ కి వెళ్లి మనకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చుకుందాము. పడుకుందాం పద. ఓకే గాయ్స్, నేను సించాన్ అయితే గనక మార్కెట్కి అయితే బయలుదేరాము. ఆల్రెడీ మనం రాత్రి మాట్లాడుకున్నది ఏంటంటే, చెప్పాను కదా, మళ్ళీ స్పెషల్ గా చెప్పాలా మీకు, ముంబై ఇండియన్స్ బస్సుని అయితే గనక మనం ఈ రోజు తయారు చేయబోతున్నాము. ఈ రోజు మార్నింగ్ నేను వెళ్ళలేదు, ఎలాగో మన బస్సు ఎక్కరు కదా, అందుకోసం ఈ రోజు మార్నింగ్ నేను మార్కెట్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు మనం మార్కెట్ దగ్గరికి వెళ్ళి అసలు మార్కెట్ లో మనకి ఏమేం సామాన్లు ఉన్నాయో, ఏమేం కావాలో అన్ని తెచ్చుకొని అప్పుడు మన బస్సుని అయితే కనుక మనం రెడీ చేయడం అయితే మొదలు పెట్టాలి. ఓకే, ఫస్ట్ మార్కెట్కి వెళ్ళిపోదాం. అమ్మా, ఇంకా దూరం వచ్చామబ్బా. మనం 2-3 మార్కెట్లు తిరిగాం, బట్ కానీ ఈరోజు హాలిడే అంట. ఈ మార్కెట్ అయితే ఖచ్చితంగా ఉంటుందిలే. ఈ మార్కెట్ పేరు వచ్చేసి సమ్మర్ మార్కెట్ అనమాట. ఎక్కువగా ఇది సమ్మర్ లోనే ఉంటుంది, అండ్ అలాగే సమ్మర్ లోనే ఎక్కువ ఐటమ్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. ఇప్పుడు కార్ని ఒకసారి పక్కన పెట్టేసి జాగ్రత్తగా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి స్టిక్కర్స్ దొరుకుతాయేమో అడుగుదాము. మనకి ఏమేం కావాలంటే పెయింట్స్ కావాలి, బ్లూ కలర్ స్టిక్కర్స్ కావాలి. ఇదిగో ఇక్కడ ఉన్నట్టుకున్నాయి, ఒక్కసారి ఆగండి. కానీ దీని మీద ఫ్లవర్స్ ఉన్నాయి. అబ్బా, ఈ థీమ్ అసలు బాగుంటుందో బాగోదో. ఫ్లవర్స్ ఉంటే చూడ్డానికి చాలా చండాలంగా ఉంటుంది కదా సించాన్. మనకి ప్లేన్ గా ఉన్నాయి దొరికితే బాగుంటుంది. అయ్యే, ఇవి యాక్చువల్ గా వచ్చేసి స్టిక్కర్స్ అనమాట. వీటిల్లే మనం కట్ చేసి మన బస్సు మీద అంటించాలి. అది పెయింట్ కూడా వేస్తామనుకోండి. ఏంటి సార్ చెప్పండి, మీకు ఏం కావాలి? మన దగ్గర అన్ని దొరుకుతాయి. ఏంటి, ముంబై ఇండియన్స్ థీమ్ స్టిక్కరింగా? అయ్యయ్యో సార్, మీరు అది నా దగ్గరే కాదు, ఈ మార్కెట్ లో ఎవరిని అడగండి. ఎందుకంటే అసలు ఐపీఎల్ కి సంబంధించింది ఏమీ ఇక్కడ దొరకవు సార్. కాబట్టి అర్థం చేసుకోండి, ఇక్కడ ఉన్న వాటితోనే సరిపెట్టుకోవాలి మీరు. అంతే తప్ప మొత్తం అంతా చూస్తానంటే చూడండి, కానీ మీ ఇష్టం. మార్కెట్లో అయితే ఎక్కడ దొరకదో నేనైతే గ్యారెంటీ ఇస్తున్నాను. కావాలంటే మీరు ప్లేయర్ షీట్ పట్టుకు వెళ్ళడం తప్పించి మరొక మార్గమే లేదు సార్ మీకు. సరే, ఒకసారి నేను ఎదురు కూడా అడిగొస్తాను. అంటే ఒకవేళ దొరికిందంటే మంచిదే కదా. అయినా ముంబై ఇండియన్స్ థీముడు దొరుకుతుందో దొరకదో. సరే, మన ప్రయత్నం అయితే మనం చేద్దాము. ఓకే, అసలు ఇవేంటబ్బా ఇవి?
ఇదేదో వైట్ కలర్ స్టిక్కర్స్ అనుకుంటా. ఓకే, ఇవి సాక్సెస్ అనుకుంటా. వీటితో మనకి పని లేదు. మనకి కావాల్సింది ఏంటంటే, కానీ చూడండి, అవైతే గనక సీట్ కవర్స్కి అయితే బాగుంటాయి అనిపిస్తుంది. ఇది బాగోదు. లెఫ్ట్ సైడ్ లో ఉందో చూసారా మిడిల్లో, అది బాగుండొచ్చు. కానీ ఇక్కడ అన్ని ఇవే ఉన్నాయి గాయస్. కనీసం మనకి వేరే థీమ్ కూడా దొరకడం లేదు. పోనీ మనకి వేరే థీమ్ దొరికినా బాగుండు, కొద్దిగా మ్యాచ్ అయ్యేదేమో. ఓకే, ఒకసారి ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళలో ఎవరో ఒకరిని అడిగి చూద్దాం. ఆగండి. అయ్యో సార్, మీరేమన్నా అమ్ముతారా? అదే ముంబై ఇండియన్స్ థీమ్ ఇది నాకు కావాలి, అదేమన్నా మీ దగ్గర దొరుకుద్దేమో అనేసి అడుగుతున్నాను. ఏట్రా నన్ను అడుగుతావా? నేను చూడడానికి నీకు అమ్ముకునే వాళ్ళ కనబడుతున్నానా? ఈ రోజు నువ్వు అయిపోయావు. నీ ముఖాన్ని గుర్తుగా రక్తం రావాలా? చూడ్డానికి మనిషి బానే ఉన్నాడు కదరా, కానీ వాయిస్ ఏంట్రా బాబు డాంకేలాగా వస్తుంది. మరీ దారుణంగా ఉంది. వాడితో మనకి ఎందుకులే, పొద్దు పొద్దున గొడవ, మళ్ళీ మనకి టైం వేస్ట్. ఓకే, ఇక్కడ ఏమన్నా దొరుకుతాయేమో చూద్దాం. ఆగండి. అయ్యో, ఇక్కడ ఇవి టీ షర్ట్లు మాత్రమే అమ్ముతారు అనుకుంటా. ఇక్కడ ఎటువంటి అదే స్టిక్కర్లు కూడా అమ్ముతున్నారు. బట్ కాకపోతే చూడండి, ఇక్కడ ముంబై ఇండియన్స్ సంబంధించింది అయితే లేవు. క్యాప్స్ కూడా బ్లూ కలర్ ఉన్నాయి. బట్ కాకపోతే అసలు ఐపీఎల్ కి సంబంధించిన క్యాప్సే లేవు ఇక్కడ. సించాన్, నువ్వు అంత దిగాలిగా సించాన్ అంటే దొరుకుతాయా? దొరకవు కదా. మనం మళ్ళీ ఒక ఇద్దరు ముగ్గురిని అడిగి చూడాల్సిందే. అప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది. సార్ ఇక్కడ ముంబై ఇండియన్స్ థీమ్డ్ స్టిక్కర్స్ ఏమైనా దొరుకుతాయా? అంటే చాలా పెద్దది కావాలి, ఏంటి దొరకవా? అయ్యో, ఇలా అడుగుతున్నానో లేదో ఎవడు దొరకమని డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. మనం ఇంకా కొద్దిగా చూస్తే బెస్ట్ ఏమో. వేరే మార్కెట్లు కూడా లేవు ఇక్కడ. అరే, ఇందాక వీడిని అక్కడ చూశాను కదా, మళ్ళీ ఇక్కడికి ఇప్పుడు వచ్చాడు. అరే, వీడే కదా మనల్ని కొట్టడానికి వచ్చాడు. సార్, మిమ్మల్ని అడిగితేనేమో కొట్టడానికి వస్తారు. ఎక్కడన్నా దొరుకుతాయో లేవో చెప్తే సరిపోద్ది కదా. దానికి ఎందుకు సార్ మీకు అంత కోపం? నేను మళ్ళీ తిరిగి మిమ్మల్ని ఏమన్నా అన్నాను అనుకోండి, మళ్ళీ బాధపడతారు. అందుకోసమే ఏమనకుండా వెళ్ళిపోతున్నాను. సరే సరే అన్న, నాకు కనీసం ప్లేన్వి ఎక్కడ దొరుకుతాయో చెప్పారంటే అవన్నా తీసుకొని వెళ్తాను. ఏంటి, ఇక్కడ దొరకవా అవి కూడాని? శబాష్, ఈ మార్కెట్ ఎందుకు ఇంకా వృధా తప్పించి మనకు ఉపయోగమే లేదు కదా. ఇలాంటి మార్కెట్ ఉన్నా లేకపోయినా ఒకటే సించాన్. పద, మనం వేరే మార్కెట్ ఏమన్నా ఉందేమో చూడాలి. కొద్దిగా దూరమైనా పర్లేదు. మనం కనీసం ప్లేన్ స్టిక్కరింగ్ అన్నా తీసుకువెళ్ళి దాన్ని డిజైన్ కింద చేసి పెడదాము. కనీసం ప్రింటర్ అన్నా ఉందనుకో, దాని నుంచైనా మనం డిజైన్ ని తీసుకోవచ్చు. ఇంత పెద్ద మార్కెట్ ఉండి వేస్ట్. అస్సలా మనకి కావాల్సింది ఒక్కటి కూడా దొరకలేదు. పదా, మనం వేరే మార్కెట్ కి వెళ్ళి అక్కడ తీసుకోవడం బెస్ట్. ఇక ఈ మార్కెట్ దగ్గర ఎంత ప్రయత్నించినా సరే వేస్ట్ తప్పించి మనకి ఏమీ దొరకని కూడా దొరకదు. ఓకే, మనం ఇంకా ఎక్కడికి వెళ్ళి చూద్దాం లిఖిత్ మామ? దగ్గరలో ఇంకేమైనా ఉంటే చూద్దాము. కొద్దిగా డబ్బులు ఎక్కువైనా పర్లేదు, ఖచ్చితంగా మనం మంచివే కొందాం. అమ్మయ్యా, ఫైనల్లీ మాకు కావాల్సినవన్నీ దొరికేసినాయి గాయస్. నేనైతే గనక బస్సు లోపలే పెట్టేశాను. ఇక్కడ మధ్యలో బస్సు ఆపి మనం మొత్తం అంతా చేస్తామంటే కుదరదు కదా, రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతుంది. అందుకోసమే లాస్ శాంటోస్ మొత్తంలో ఖాళీ ప్లేస్ ఎక్కడ ఉంటుందబ్బా దగ్గరలో అని ఆలోచిస్తే, ఇక్కడే మన ఇంటికి దగ్గరలోనే పైన ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనమైతే గనక మన బస్సుకి మొత్తం ముస్తాబు చేస్తాం. అదే అబ్బా మోడిఫికేషన్ చేద్దాం అనేసి అంటున్నాను. అయ్యయ్యో అయ్యయ్యో, వీళ్ళెవరో హంతకుల్లాగా ఉన్నారు. మనకెందుకు వచ్చిందిలే వీళ్ళతోటి మళ్ళీ టైం వృధా తప్పించి ఏమీ లేదు. పోలీసులు వాళ్ళు పడతారు, మనమైతే మాత్రం నీట్ గా వెళ్ళిపోవచ్చు. రే 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 రే, ఎందుకురా నా బస్సును అలా గుద్దేస్తున్నావు? రే, చూసుకోరా గుండు. అయ్యో, కొద్దిగుంటే కింద పడిపోతుంది కదా వాడు బస్సు కింద. అరే, ఎందుకురా అంత కంగారు? వాళ్ళు మిమ్మల్ని ఏవి చెయ్యర్రా, పోలీసులతో ఆడుకుంటున్నారు గొడవ. సరిపోయింది, నా బస్సుకే కదా డ్యామేజ్, వీళ్ళకేం పోయింది? ఇప్పుడు స్టిక్కరింగ్ వేస్తాం కాబట్టి సరిపోయింది, లేదంటే. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే గనక మనకి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం తెచ్చేసుకున్నాము. మన బస్సుకి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా ముంబై ఇండియన్స్ థీమ్ వేద్దాం అనేసి. దానికి సంబంధించిన పెయింట్లు ఇంకా స్టిక్కర్స్ మొత్తం అని తీసుకొచ్చాము. ఇంకా కొన్ని డిజైన్ సామాన్లు కూడా తీసుకొచ్చాము. చూద్దాము. అంటే మనకి ముంబై ఇండియన్స్ థీమ్ లో దొరకలేదు కదా, అందుకోసం ఇదిగోండి ఈ బ్లూ కలర్ స్టిక్కరింగ్ షీట్ ఒకటి తీసుకొచ్చాము. చూసారా ఎంత పెద్దది ఉందో? ఈ బస్సుకి సరిపెట్టాలంటే ఎంత పెద్ద తీసుకోవాలి. ఇంకా ఇదిగోండి మధ్యలో షైనింగ్ కోసం అనేసి ఈ షీట్ కూడా తీసుకున్నాము. ఇంకా బ్లూ కలర్ పెయింట్ మన బస్సుకి వేయాల్సిందే కదా. ఇప్పుడు రెడ్ కలర్ పెయింట్ మీద కనుక మనం బ్లూ కలర్ స్టిక్కరింగ్ వేసామనుకోండి, ఖచ్చితంగా రెడ్ డామినేట్ చేసి కనిపించేస్తుంది. అందుకోసమే మనం మార్చాలి. అండ్ అలాగే ఇదిగోండి సీట్ కవర్స్ కూడా మార్చబోతున్నాను. అదే మనం ఇందాక ఫస్ట్ చూసాం గుర్తుందా, ఆ సీట్ కవర్సే తీసుకున్నాము. అవి ఇంకా మన బస్సులోనే ఉన్నాయి. మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత దీని సంగతి చూద్దాం. ఓకే గాయస్, ఇక నేనైతే పని మొదలు పెడతాను.
సాయంకాలంకి అవుద్ది, మనం అప్పుడు కలుసుకుందాం, ఓకేనా? ఇక డైరెక్ట్ సాయంకాలం మీకు బస్సు చూపిస్తా. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే గనక ముంబై ఇండియన్స్ బస్సుని అయితే రెడీ చేసేసాము. మీ అందరికి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, రోహిత్ శర్మ అయితే గనక సెంటర్ లో ఉన్నాడు చూసారా? ఎందుకంటే మెయిన్ రోహిత్ శర్మనే కదా. ముంబై ఇండియన్స్ అనగానే ప్రతి ఒక్కరు ఇష్టపడేది రోహిత్ శర్మని. ఇంకా ఇటువైపు చూడండి, మనవైతే గనక దీన్ని చెక్కనీకి ఎంత టైం పట్టిందంటే నిజంగా నేను సించన్ అయితే గనక చాలా కష్టపడ్డాం గాయస్, నిజంగా ఈ ముంబై ఇండియన్స్ అని పేరుని రాయడానికి. అమ్మా, ఫైనల్ గా ఏదైతేనో చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. ఎలా వచ్చింది ముంబై ఇండియన్స్ లోగో? నచ్చింది కదా మీ అందరికీ? మనం బ్లూ కలర్ పెయింట్ వేయడం వల్ల మన స్టిక్కరింగ్ అంత బాగా రాకపోయినా సరే బాగానే కవర్ అయిపోయింది. దానివల్ల చూడండి బస్సు అయితే ఎంత లుక్ వచ్చేసిందో. సించాన్, ఇంతకీ నీకు నచ్చిందా లేదా? చెప్పరా బాబు, అలా చూస్తావు. ముంబై ఇండియన్స్ కదా మామ, ఎందుకు నచ్చకుండా ఉంటుంది చెప్పు? ఖచ్చితంగా నచ్చేస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే ఈ రోహిత్ శర్మ స్టిక్కర్ అయితే సూపర్ గా ఉంది. ఓకే, ఇప్పుడు మనం స్లోగా ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వెళ్దాం. ఇదిగోండి ముంబై ఇండియన్స్, చూసారా ఎంత బాగుందో? నిజంగా డిజైన్ ఎంత బాగా వచ్చిందంటే ఇక్కడికి మన దగ్గర స్టిక్కరింగ్ అయిపోయింది, కానీ మనమైతే అలా ట్రిమ్ చేసామన్నమాట, దాన్ని అదే కట్ చేసాము. ఓకే, ఇక ఫైనల్ గా మొత్తం అంతా రెడీ అయిపోయింది కాబట్టి సించాన్ ఇంకా మనం బయలుదేరదామా? గాయ్స్, రేపటి నుంచి చూడండి మన బస్సు ఎక్కడానికి ఎంతమంది ఎగబడతారో. ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ అనేసి తెగ వచ్చి మన బస్సు ఎక్కడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. 100% చెప్తున్నాను, రేపు మన బస్సు తప్పించి ఇంకా వేరే వాళ్ళ బస్సు ఎక్కరు. ఎందుకంటే ఐపీఎల్కి మించిన బ్రాండ్ వాల్యూ ఇంకా వేరేదే లేదు. మనం ఎలాగో ముంబై ఇండియన్స్ స్టిక్కరింగ్ వేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా చూడండి మన బస్సే చాలా మంది ఎక్కుతారు. ఓకే, ఫైనల్లీ సించాన్ నీకు నచ్చిందిగా? ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు నాకు నచ్చిందనేసి? నచ్చింది నచ్చింది నచ్చింది. గాయస్, మీకు ఇంకొకటి తెలుసా? ఇది స్టిక్కరింగ్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ ముంబై ఇండియన్స్ అనేది, అది సాయంకాలం అయితే డార్క్ గా అయిపోతుంది, మార్నింగ్ అయితే లైట్ కలర్ లో అయిపోతుంది. నమ్మట్లేదు కదా? రేపు మార్నింగ్ మనం ఎలాగో బస్సును తీసుకువెళ్తాంగా, అప్పుడు మీ అందరికి చూపిస్తాను, కంగారు పడకండి. రేపు పొద్దున్నే బయలుదేరాలి మనం. ఖచ్చితంగా రేపు ఎక్కువ మంది మన బస్సు ఎక్కుతారు. అమ్మయ్యా, ఫైనల్లీ మనమైతే గనక మన బస్సు పెట్టే ప్లేస్కి అయితే వచ్చేసాము. సించాన్, ఏదైతేనో ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. ఇంకొద్దిసేపట్లో ఎలాగో జనాలు వస్తారు, వాడు కూడా వస్తాడు. ఇదిగోండి, రాత్రి మీకు సించాన్ చెప్పాడు కదా పొద్దున్న అయితే ఇది మళ్ళీ లైట్ కలర్లో అయిపోతుంది అనేసి, దీనికోసమే చెప్పాడు. చూసారా ఇప్పుడు ఎలా కనబడుతుందో? మార్నింగ్ ఒకలా కనబడుతుంది, ఈవినింగ్ ఒకలా కనబడుతుంది. అలాంటి స్టిక్కర్ అయితే కనుక మనం తీసుకున్నాం. దాన్ని ఏమంటారో మీకు తెలుసు కదా, రేడియం స్టిక్కర్ అనేసి అంటారు. ఓకే, ఫైనల్లీ ఏదైతే సించాన్ మనం ఎలాగో వచ్చేసాం. కొంతసేపట్లో జనాలు కూడా వస్తారు కాబట్టి వాడు కూడా వస్తాడు. వాడికి ఈ రోజు మనం సూపర్ గా షాక్ ఇచ్చినట్టే. పాపం మనం రామేమో అనుకున్నట్టుకున్నాడు వాడు. ఇంకా ఫైనల్లీ గాయ్స్, ఇక్కడ చూడండి జనాలందరూ మన బస్సు ఎక్కడం కోసం ఎంత అలా వెయిట్ చేస్తున్నారో చూడండి. ఒక్కరు కూడా వాడి బస్సు దగ్గర అయితే లేరు. ఓకే, ఫైనల్లీ మన ముంబై ఇండియన్స్ టీము అంత కష్టపడి వేసినందుకు గాను చాలా మంది అయితే చూడండి మన బస్సు ఎక్కడానికి ఎదురు చూస్తున్నారు. వీడి బస్సు చూడండి, వీడి బస్సు కూడా బానే ఉంటుంది. బట్ కాకపోతే మనం టీంతో కొట్టాం కదా, పాపం వాడికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. మనమైతే మన బస్సుని సూపర్ లగ్జరీ అండ్ ప్రీమియంగా అయితే తయారు చేసేసాము. వీడిది కూడా ఒక కంపెనీకి సంబంధించిన బస్సు, వీడిది లగ్జరీ బస్సే ఒప్పుకుంటున్నాను. మనం ఏం చేసాం, జనాలు మెంటాలిటీ మీద కొట్టాము. దానికోసం చూడండి దెబ్బకి ఏమైందో. ఆఖరికి బస్సు మీద వీడి ఫోటోలే వేసుకున్నాడు, చూడండి ఎలా ఉన్నాడో. ఓకే, మనమైతే అలాంటి తప్పు చేయలేదు. నీట్ గా ముంబై ఇండియన్స్ టీమ్ వేసాము. దెబ్బకి జనాలందరూ మన బస్సు ఎక్కడానికి ఎగబడుతున్నారు. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో? సించాన్, వర్కౌట్ అయింది కదా? నాకు ఎప్పుడైతే ఐడియా కోసం చెప్పావో అప్పుడే అర్థమైంది. ఖచ్చితంగా ఈ ఐడియా వర్కౌట్ అవుతుంది, అందరూ మన బస్సు ఎక్కడానికి వస్తారనేసి. చెప్తాను కదా, ఇంకా జనం ఎక్కువగా వస్తారు. వచ్చే కొద్ది చూడు, నువ్వు బస్సులు కూడా సరిపెట్టలేవు. ఇంకొక 2-3 బస్సులు తయారు చేయాల్సి ఉంటుంది. అలా అయితే ఇంకే ఆర్సీబీ బస్ అండ్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ బస్సు కూడా తయారు చేసేద్దాం. అప్పుడు ఇంకా ఎవరి దగ్గరికి వెళ్లారు, ప్రతి ఒక్కరు మన బస్సు ఎక్కుతారు. చూడండి ఇప్పటికీ మన బస్సులో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూసారా చాలా మంది. ఓకే, ఇంకా ఎక్కాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్కుతున్నారు. వాళ్ళందరూ ఎక్కేసిన తర్వాత మనమైతే కనుక ఇక బయలుదేరిపోదాము. ఎక్కండి, తోసుకోకుండా ఒకరి తర్వాత ఒకరు ఎక్కండి. ఓకే గాయ్స్, ఫైనల్లీ వాడి బస్సు అయితే ఒక్కరు కూడా ఎక్కలేదు. మనమైతే ఇంకా బయలుదేరిపోయాము. నాకు ఇంతే బాధగా అనిపించింది. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ బస్సు పెట్టుకొని ఉన్నానా, వాడు సడన్ గా ఒక ప్రీమియం బస్సు వచ్చి పెట్టుకొని వాడు నా దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ కొట్టేద్దామంటే ఎలా కుదురుతుంది? నాకు మండింది, అందుకోసమే నేను ఇలా చేశాను.
ఇప్పుడు ఒక్కరు కూడా వాడు బస్సు ఎక్కరు. వాడు మన ప్లేస్ లో బస్సు పెట్టుకుంటున్నప్పుడే వద్దని చెప్తే ఇంత దాకా వచ్చేది కాదు. సరేలే, ఒక విధంగా మనకి కూడా ఇది మంచిదే. మనం ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ అండ్ అలాగే ఆర్సీబీ బస్సును కూడా తయారు చేసి డైలీ ఇలాగే తిప్పచ్చు. గాయస్, మీకు చెప్పాను కదా, పొద్దున్న అయిందంటే గనక మొత్తం అంతా లైట్ కలర్ లోకి మారిపోతుందనేసి. చూడండి ఎంత అందంగా కనబడుతుందో. నిజంగా నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. యాక్చువల్ గా చెప్పాలంటే నేను నైట్ అంతా బస్సునే చూస్తూ ఉన్నాను తెలుసా. ఎందుకంటే ఎప్పుడు టీవీలో చూడడం తప్పించి డైరెక్ట్ గా చూసిందే లేదు. నాకైతే ఈ బస్సు చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి నచ్చింది చెప్పండి అయ్యా బాబు. చెప్తున్నారా లేదా చెప్పండి.